గ్రహాంతరవాసులు, ఏలియన్స్, యుఎఫ్ఓస్, స్పేస్ సాసర్స్ ఈ మాటలన్నీ కూడా అత్యాధునిక ప్రపంచంలో తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. వినిపించిన ప్రతిసారి కూడా అదొక ఊహాజనిత విషయం అని కొంతమంది అనుకుంటూ ఉంటే, మనిషి ఇంకా ఏలియన్స్లు గుర్తించే స్థాయికి చేరుకోలేదని మరికొంతమంది అంటూ ఉంటారు. ఈ వాదోపవాదనల మధ్య నాసా ప్రాజెక్టులో ఫిల్మ్ మేకర్గా ఉన్న ఓ వ్యక్తి సంచలన విషయాన్ని బయటపెట్టారు. గ్రహాంతర వాసులు అన్నవారు నిజంగా ఉన్నారో లేకో ఇంకో నెల రోజుల్లోనే బహిర్గతం కాబోతుందంటూ ప్రకటించారు ఆయన. ఈ విషయాన్ని బయటపెట్టడానికి చైనా, అమెరికాలో పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. అంటే హాలండ్ మాటలను బట్టి ఏలియన్స్ ఉన్నారన్నది కన్ఫర్మ్ అయినట్లేనా? అసలు ఏలియన్స్ ఉన్నారని ఎలా తెలిసిందే? ఎప్పుడో కనుక్కుంటే ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? ఆధునిక మనిషికి అర్థం కాని అంశాలు భూమిపై చాలానే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటి రహస్యాలను కనుక్కోవటానికి కాస్త సమయం పట్టొచ్చు అంతే. కాని మనిషికి అంతుబట్టని చాలా విషయాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా గ్రహాంతరవాసులున్నారా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నాడు మనిషి. ఈ అనంతమైన విశ్వంలో మనిషిలాంటి, లేదంటే అంతకు మించి మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశాల కోసం జల్లెడపడుతున్నారు. కాని ఇప్పటికీ వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు శాస్త్రవేత్తలకు లభించలేదు. అయితే వచ్చే నెలలో ఈ పరిస్థితి మారబోతుందని బీబీసీ, నాసాతో కలిసి పనిచేసిన ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతరవాసుల ఆనవాళ్లు దొరికాయని, త్వరలో శాస్త్రవేత్తలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అందరికీ షాకిచ్చారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ చెప్పిన వివరాల ప్రకారం భూమికి సంబంధించిన టెలిస్కోప్లు ఇప్పటికే గ్రహాంతర జీవుల సంకేతాలను గుర్తించాయని వెల్లడించారు. అయితే ఈ వివరాలను రాబోయే నెల రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలిపారు. గ్రహాంతర జీవులు పంపే సంకేతాలను వెతకటానికి నిధులు సమకూర్చిన మార్క్ జుకర్బర్గ్, బ్రేక్ త్రూ లెసన్ ప్రాజెక్టుతో పనిచేస్తున్న అధికారిక వ్యక్తుల నుండి హాలండ్ ఈ సమాచారాన్ని పొందినట్టు వెల్లడించారు. సైమన్ హాలండ్ ప్రకారం గ్రహాంతర వాసుల నుండి వచ్చిన ఈ సిగ్నల్స్ ఆస్ట్రేలియాలోని పార్క్స్ టెలిస్కోప్ ద్వారా సేకరించి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గ్రహాంతర జీవుల టెక్నాలజీ నుండి వచ్చే సంకేతాలను కనుగొనే లక్ష్యంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో చేపట్టిన పరిశోధన ఫలితంగా బయటపడినట్లు హాలండ్ చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు పార్క్స్ టెలిస్కోప్ను ఉపయోగించి 2019 ఏప్రిల్ 19న మానవేతర సాంకేతిక సిగ్నల్స్ను పొందిన సాక్ష్యాలను కనుగొన్నట్లు హాలండ్ పేర్కొన్నారు. ఆయన వాదనలను బట్టి భూమికి సుదూరం నుండి గ్రహాంతరవాసులు ఈ తరంగాలను పంపాయి. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను ధృవీకరించడానికి కొంత సమయం తీసుకున్నారని, దీనికి కారణం ఆ వచ్చిన సంకేతాలు చాలా తక్కువ స్థాయిలో ఉండటమేనని వెల్లడించారు. $100 మిలియన్ ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్టులో సీనియర్ రేడియో టెలిస్కోప్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ సమాచారం హాలండ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2021లో బ్రేక్ త్రూ లెసన్ సదరు రేడియో సిగ్నల్స్ ను గుర్తించినట్లు హాలండ్ వెల్లడించారు. అయితే ఈ సంకేతాలు భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అంతరిక్షంలోకి ప్రాక్సిమా సెంటారి చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చాయని ప్రాజెక్టు పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అయితే వాటిని తరువాత తప్పుడు అలాం అని భావించినప్పటికీ తదనంతర పరిశోధనల్లో ఈ సిగ్నల్ ఒక విద్యుదయస్కాంత వర్ణపటానికి చెందిందని, ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసుల నాగరికత నుండి వచ్చి ఉండొచ్చని సైమన్ హోలాండ్ వెల్లడించారు. అయితే ఎప్పటి నుండో గ్రహాంతర వాసులను ఎవరు మొదట కనిపెడతారా అనే పోటీలు చైనా కూడా పరుగులు పెడుతోందని, అందుకే సంచలనాత్మకమైన ఈ ఆవిష్కరణను బహిర్గతం చేసే రేస్లో కొంత పోటీ ఉండొచ్చని హాలండ్ చెప్తున్నారు. చైనీస్ శాస్త్రవేత్తలు దీన్ని వారి స్వంత ఆవిష్కరణగా చెప్పుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు హాలండ్ వెల్లడించారు. ఏలియన్లు ఉన్నారనే వార్త బయటకు తెలిసి కొన్ని గంటలే అయినప్పటికీ అధికారికంగా ధృవీకరించే రేస్లో చైనా అందరినీ ఓడించాలని చూస్తుందని హోలాండ్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చైనా దగ్గరున్న 500 మీటర్ల అపార్చర్ గోళాకార టెలిస్కోప్ ప్రోగ్రాం స్పాట్ను ప్రస్తావిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ఫాస్ట్ అనేది భూమిపై అతిపెద్ద టెలిస్కోప్. ఇది అరెసిబో అబ్జర్వేటరీని కూడా అధిగమించిన సామర్థ్యంతో పనిచేస్తుంది. కాస్మోస్లోని సుదూర ప్రాంతాల నుండి చాలా కఠినమైన సంకేతాలను కూడా ఇది గుర్తించగలదు. కనుక చైనా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఇన్నేళ్ల పరిశోధనల తరువాత గ్రహాంతర వాసులు ఉన్నారనే వాస్తవం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే ఇందులో నిజాలు తేలేదెలా? అసలు ఏలియన్స్ నుండి వచ్చిన ఆ సంకేతాలేంటి? అవి నిజంగానే ఏలియన్స్ పంపించారు అనే దానికి రుజువేంటి? వాటిని ఎలా నిర్ధారించబోతున్నారు? శతాబ్దాలుగా మనుషులు ఆడుతున్న ఈ అంతరిక్ష పరుగు పందెంలో గెలుపు ఎవరిదైనా ఫలితం మాత్రం యావత్ మానవ సమాజానికి చెందుతుందన్నది నిజం. అయితే దానికంటే ముందు ఏలియన్ల సమాచారాన్ని డీకోడ్ కూడా మనిషి ముందున్న అతిపెద్ద సవాల్. ఇక తాజా సంచలన ప్రకటనలో ఏలియన్లు పంపిన ఆ సిగ్నల్స్ ఏంటనే సందేహం అందరిలోనూ ఉంది. ఈ కాస్మిక్ డ్రామా మధ్యలో BLC-1 అంటే బ్రేక్ త్రూ లెసన్ క్యాండిడేట్ 1 అని పిలుస్తున్న ఒక రహస్యమైన సిగ్నల్ ఉంది. దీన్ని 2019 ఏప్రిల్ నెలలో పార్క్స్ టెలిస్కోప్లో కనుగొన్నారు. ఈ సిగ్నల్ కేవలం 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్ర వ్యవస్థ నుండొచ్చింది. అయితే అవి గ్రహాంతర వాసుల నుండి వచ్చాయనటానికి సంకేతం దాని లక్షణాలే. మొదటగా ఈ సిగ్నల్స్ ను కనుగొన్న పరిశోధకులు ఆశ్చర్యపోయింది కూడా అందుకే. 982 మెగాహెర్ట్జ్తో ఇరుకైన బ్యాండ్తో కూడుకున్న విద్యుదయస్కాంత ఫ్రీక్వెన్సీతో వచ్చిన ఈ సిగ్నళ్లు డాప్లర్ షిఫ్ట్ రూపంలో రావటం వల్ల ఆ సిగ్నల్స్ గుండ్రంగా తిరిగే గ్రహం నుండి వస్తున్నట్లు సూచించింది. అలాగే దాని విభిన్నమైన ఒకే పాయింట్ మూలంతో వస్తున్న సిగ్నల్స్ BLC-1 ఖగోళ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఈ సిగ్నల్ ప్రొఫైల్ను గమనిస్తే అది ఇప్పటివరకు మనకు తెలిసిన న్యాచురల్ ఫెనామినాతో సరిపోలటం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మానవ జోక్యం వల్ల వచ్చే అవకాశం లేదని సైమన్ హాలండ్ అభిప్రాయపడ్డారు. అయితే BLC-1 వంటి సంకేతాలను అధ్యయనం చేయటానికి బ్రేక్ త్రూ లెసన్ భారీగానే ఖర్చు చేస్తోంది. సిగ్నల్స్ ను డీకోడ్ చేయటానికి 5 ప్రధాన పరిశోధకులను నియమించింది. దీనికోసం బ్రేక్ త్రూ లెసన్ ఇప్పటికే 100 మిలియన్లను ఖర్చు చేసింది. బర్కిలీకి చెందిన ఈ బ్రేక్ త్రూ లెసన్ సైన్స్ ప్రోగ్రాంలో పనిచేస్తున్న డాక్టర్ ఆండ్రూ సిమియోన్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో BLC-1 మరింతగా విశ్లేషిస్తున్నారు. అయితే సిగ్నల్ ఖచ్చితంగా గ్రహాంతరవాసుల నుండే వచ్చిందన్నది ఇప్పటికైతే ధృవీకరించినట్లు హాలండ్ ద్వారా తెలిసింది. ఇక తదుపరి విశ్లేషించబోయే డేటా సిగ్నళ్ల సాంకేతిక మూలాలకు సరిపోలితే మరో కొన్ని రోజుల్లోనే, అంటే హాలండ్ అభిప్రాయం ప్రకారం నెల రోజులలోపే గ్రహాంతరవాసుల ఉనికిపై ఓ అధికారిక పత్రం విడుదలవ్వొచ్చని తెలుస్తోంది. అయితే ముందుగా చెప్పుకున్నట్లు BLC-1 సిగ్నల్ కోఆర్డినేట్ల గురించి తెలిసిన చైనీస్ శాస్త్రవేత్తలు ఈ రేస్లో వేగంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సిగ్నళ్లు కనుగొన్న అసలు పరిశోధకులు విషయాన్ని బయటపెట్టకముందే చైనా తన సొంత పరిశోధనల ద్వారా మరింత ముందుకు చేరుకుంటుందని హాలండ్ భావిస్తున్నారు. ఇక హాలండ్ చేస్తున్న వాదనలు చాలా ఆసక్తిని, ఉత్తేజాన్ని రేపుతున్నప్పటికీ ఈ విషయంలో ఒక స్థాయి హెచ్చరికలు రావటం చాలా అవసరమని అంటున్నారు నిపుణులు. ఇప్పటికైతే గ్రహాంతర జీవుల గురించి ఇంకా ఖచ్చితమైన రుజువు లేదు. దశాబ్దాలుగా ఖగోళ జీవశాస్త్రజ్ఞులు భూమిపైన, అంతరిక్షంలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పరిశోధించారు. మనిషి జీవించటానికి మరో గ్రహాన్ని ఆశ్రయించటం కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రేడియో తరంగాలు, టెలిస్కోప్ డేటాను సేకరించారు. భూగ్రహం కంటే మించిన తెలివితేటలను ఎక్కడైనా ఉన్నాయా అని గ్రహాంతర వాసుల కోసం వేటాడుతున్నారు. అయినప్పటికీ ఖచ్చితమైన సాక్ష్యం దొరికే వరకు గ్రహాంతర జీవుల ఉనికి బహిరంగ ప్రశ్నగా మిగిలిపోతుంది. అయితే మనిషి అవగాహనకు మించి ఇది దూరంగా వెళ్లే అవకాశం కూడా లేదు. ఈ క్రమంలో హాలండ్ వాదనలు నిజమైతే మానవ చరిత్రలో ఇది అతిపెద్ద శాస్త్రీయ ఆవిష్కరణగా మిగులుతుంది. అయితే డేటా ధృవీకరించే వరకు ప్రపంచం దీనికోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.